హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2024లో జరిగింది. సో ఆ ఎగ్జామ్లో పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఈ ఎగ్జామ్లో అడిగారో అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 20వ తారీఖు ఫిబ్రవరి 2024లో జరిగింది. అండ్ ఏ షిఫ్ట్ అంటే షిఫ్ట్ 1 ఇది. అలాగే టైమింగ్ చూసినట్లయితే 9 AM నుంచి 10 AM వరకు జరిగిన ఎగ్జామ్ అండి. సో లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 41 ఇంటూ 36/4 డివైడెడ్ బై 96/2 డివైడెడ్ బై 24 అనేసి క్వశ్చన్ ఇచ్చారు. తెలుగులో కూడా చూడండి. 41 ఇంటూ 36/4 డివైడెడ్ బై 96/2 డివైడెడ్ బై 24 విలువ ఎంత అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది కూడా చూడండి, మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను షిఫ్ట్ 1 ఎస్ఎస్సి జీడీ 2024 అనేసి మీకు క్లియర్గా ఇచ్చాను. మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో మనకి ఇది తెలియాలి అంటే ఫస్ట్ మనకు బాడ్మాస్ రూల్ అని తెలిసి ఉండాలి. సో బాడ్మాస్ రూల్ అంటే అందరికి తెలిసి ఉంటుంది కదండి. సో ఇక్కడ క్లియర్ అవుతున్నా చూడండి. BODMAS బాడ్మాస్. సో బాడ్మాస్ రూల్కి సంబంధించిన మొత్తం కూడా ఒక 1 వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మీ ఆ వీడియో చూసారంటే మాత్రం మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో V అంటే వెనుకులం, B అంటే బ్రాకెట్, ఇది ఆఫ్, ఇది వచ్చేసరికి D అంటే డివైడెడ్ బై, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్స్ట్రాక్షన్. సో మనం ఈ వేలో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వెనుకులం చేయాలి, తర్వాత బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివైడెడ్ బై, తర్వాత ఇంటూ, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. సో 1 by 1 ఇలా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే నేను ఓన్లీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మెయిన్ బ్రాకెట్ అండి. ఇది మెయిన్ బ్రాకెట్లో కంప్లీట్ చేయాలి. సో దానికంటే ముందు లోపల ఇంకో ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నది కంప్లీట్ చేయాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే లోపల ఇంకో స్మాల్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఓన్లీ ఈ వాల్యూని మాత్రం నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 96/2 డివైడెడ్ బై 24 ఉంది కదా. సో ఫస్ట్ మనకి ఏం చేస్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ అనేది ఫస్ట్ ఉంది, తర్వాత డివైడెడ్ బై ఉంది. క్లియర్ కదా? సో ఫస్ట్ హాఫ్ ఉంది కాబట్టి సో మనం హాఫ్కి సంబంధించిన మనం చూడాలి. 96/2 అని అంటే సో మీకు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 96/2 ఈ విధంగా రాసుకోవచ్చు. సో 2 6 12, 2 9 18, 19. సో 192 అని వస్తుంది. 192 డివైడెడ్ బై ఇక్కడ ఏముంది 24. ఆ 24ని తీసుకొచ్చి ఇక్కడ వేసారంటే 24ని తీసుకొచ్చి ఇక్కడ వేసారంటే దీన్ని మనం ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. సో 1 ఇక్కడ 24 1s 24 8s. ఓకేనా? సో ఈ బ్రాకెట్ మొత్తం ఏదైతే ఉందో ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 8 అనే వాల్యూ వచ్చింది. క్లియరా? సో నేను ఇప్పుడు ఇది క్లియర్ చేస్తున్నాను, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేశాను. సో నేను మొత్తం కూడా ఇది క్లియర్ చేస్తున్నాను. మీకు క్లియర్గా వచ్చింది ఏంటి, ఈ బ్రాకెట్ మొత్తం ఏదైతే ఉందో ఈ బ్రాకెట్ మొత్తం కూడా మనకు 8 అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కింద నీకు క్లియర్గా రాస్తాను చూడండి. 41 ఇంటూ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ వచ్చేసరికి 36/4 డివైడెడ్ బై ఇక్కడ అంతా వాల్యూ ఏమొచ్చింది మనకు 8 అనే వాల్యూ వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఉన్నది మనం చూడాలి. ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఏముంది ఇక్కడ 36/4 డివైడెడ్ బై 8 ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనము. సో 36/4 అంటే 6 4 24 వస్తుంది. సో 4 3 12, ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి 144 డివైడెడ్ బై 8 అనే వాల్యూ వచ్చింది. సో 144 డివైడెడ్ బై 8 అంటే మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ 144ని మనం ఇక్కడ ఇలా చేస్తాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి 8 1 8, ఇంకెంత మిగులుతుంది 8, ఇక్కడ 8లో నుంచి ఇక్కడ ఎంత మిగులుతుంది 64 మిగులుతుంది. ఓకేనా? ఇక్కడ 6, ఇక్కడ క్యారీ వచ్చేసరికి 4 ఇక్కడ తీసుకున్నాం. 8 8 64 0 వస్తుంది. సో మనకి ఎంత ఉంది 18 వచ్చింది. సో 8 1s 8 18s. ఓకేనా? సో ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా మనకి ఎంత వచ్చింది 18 అనే వాల్యూ వచ్చింది. క్లియరా? సో ఇప్పుడు నేను మొత్తం కూడా మళ్ళీ మీకు క్లియర్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఇక్కడ 41 ఇంటూ ఇక్కడ ఏం బ్రాకెట్ మొత్తానికి కూడా మనకి ఏమొచ్చింది 18 అనే వాల్యూ వచ్చింది కాబట్టి సో 18. సో 41 ఇంటూ 18 చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం అంతా చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ మీరు ఎంత చేసినా సరే మీకు ఏముంది, ఇక్కడ లాస్ట్లో 8 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 8 వన్స్ మీకు ఏమొస్తుంది లాస్ట్, మీకు ఎంత వాల్యూ వచ్చినా సరే లాస్ట్లో ఉన్న డిజిట్ ఏదైతే ఉంటుందో అది 8 అనే వాల్యూ ఉంటుంది. సో కళ్ళు మూసుకొని మీరు ఈ ఆప్షన్ పెట్టేయచ్చు ఓకేనా. సో మీరు కావాలంటే 41 × 18 మీరు క్యాలిక్యులేట్ చేసినా 738 వస్తుంది. సో లాస్ట్లో 8 ఉంది కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకునేసి ఫస్ట్ ఆప్షన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రూపీస్ 7,200 rupees is divided among PQR in the ratio of 1/2:4:3/2 respectively. What is the share of R? తెలుగులో కూడా చదువుతున్నా చూడండి. 7,200 రూపాయలు వరుసగా 1/2:4:3/2 నిష్పత్తిలో PQR మధ్య విభజించబడింది. అంటే వీళ్ళ ముగ్గురికి, పీకి, క్యూకి, ఆర్కి, వీళ్ళ ముగ్గురికి కూడా పీకి ఏమో 1/2 రేషియో ఇచ్చారు, క్యూకి ఏమో 4 రేషియో ఇచ్చారు, ఆర్కి ఏమో 3/2 రేషియో ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆర్ వాటా ఎంత ఉంటుంది, 7,200లో ఆర్ వాటా ఎంత ఉంది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా అడిగారు. ఓకేనా. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇది ఏదైతే 1/2:4:3/2 ఇచ్చారో దాన్ని రేషనలైజ్ చేస్తాం చూడండి. సో 1/2:4:3/2 ఉంది కదా. సో నేను వీటన్నిటికి ఏం చేస్తున్నాను అంటే, సో 4 ఉంది కాబట్టి 4 నేను ఏం చేసుకోవచ్చు, 4/1 కూడా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను రేషనలైజ్ ఏంటంటే, సో వీటన్నిటికి కూడా నేను ఇంటూ 2 చేస్తున్నాను. సో ఇంటూ 2 చేస్తే క్యాన్సిలేషన్ చూడండి. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ 2 అలానే ఉంటుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 1 ఇక్కడ 4 × 2 ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇక్కడ 3 మాత్రమే ఉంది కాబట్టి 3. సో పి అనే పర్సన్కి 1 వాల్యూ ఇచ్చారు, క్యూ అనే పర్సన్కి 8 వాల్యూ ఇచ్చారు, ఆర్ అనే పర్సన్కి 3 వాల్యూ ఇచ్చారు. సో మొత్తం ఎంత ఉంది ఇక్కడ, 7,200 రూపాయలు ఇచ్చారు. సో మొత్తం అంటే ముగ్గురికి కూడా కలిపి, అంటే ఇక్కడ 1 భాగము ప్లస్ 8 భాగము ప్లస్ 3 భాగం మొత్తం ఎంత అవుతుంది, 8 + 1 9, 9 + 3 మనకి ఎంత వాల్యూ అవుతుంది ఇక్కడ. సో 12 భాగాలకు గాను 7,200 రూపాయలు అయితే మనకి క్వశ్చన్ ఏమడిగారు, ఆర్ వాటా ఎంత అన్నాడు. ఆర్ వాటా ఎంత ఉంది ఇక్కడ, ఆర్ వాటా 3 వాల్యూ ఉంది. ఓకేనా. సో 12 వాటాలకు గాను 12 వాల్యూకి గాను 7,200 అయితే 3కి ఎంత అవుతుంది అనేసి మనకు క్వశ్చన్. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏముంది, ఇక్కడ 3 × 7,200 డివైడెడ్ బై 12 × క్వశ్చన్ మార్క్. సో 3 × 7,200 డివైడెడ్ బై 12 × క్వశ్చన్ మార్క్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే కదా. సో ఈ విధంగా చేసినప్పుడు మీకు ఏమొస్తుంది ఇక్కడ క్లియర్గా చూడండి. సో క్యాన్సిలేషన్ చేస్తున్నాను. సో 12 ఒకట్ల 12 ఆర్ల 72 క్లియర్ కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి. 12 ఒకట్ల 12, 12 ఆర్ల 72, ఇంకా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 సున్నాలని పక్కన పెట్టేస్తున్నాను. 3 × 600 ఎంత అవుతుంది, 3 ఆర్ల 18, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నాం. సో 1800. సో 1800 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రోహిత్ బైస్ an old bat for 2,320 rupees and spend 180 rupees on its repairing. If he sells it for 2,400, then what is the loss percentage అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. తెలుగులో కూడా చూడండి. రోహిత్ పాత బ్యాట్ని 2,320 రూపాయలకి కొన్నాడు మరియు దాన్ని మరమ్మతు చేయడానికి 180 రూపాయలు ఖర్చు పెట్టాడు. అయితే 2,400 రూపాయలకి దాన్ని అమ్మితే, క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా లేదు అందుకు నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ దాన్ని 2,400 రూపాయలకి అమ్మితే అప్పుడు నష్ట శాతం ఎంత వస్తుంది అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా చూడండి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఎంత ఇచ్చారు, స్టార్టింగ్ ఫస్ట్ ఎంత కొన్నాడు, 2,320 రూపాయలు. సో రోహిత్ బైస్ an ఓల్డ్ బ్యాట్ ఫర్ 2,320 రూపీస్ అని చెప్పాడు. సో ఫస్ట్ నేను సిపి అంటున్నాను, సెల్లింగ్ కాస్ట్ ప్రైజ్. సో ఎంత కొన్నాడు, ఫస్ట్ 2,320 రూపాయలు కొన్నాడండి. 2,320 రూపాయలు కొన్నాడు. తర్వాత దాన్ని ఏం చేశాడు, రిపేర్ 180 రూపీస్ని రిపేర్ చేయడానికి 180 రూపీస్ స్పెండ్ చేశాడు. ఓకేనా. అంటే ఇది కూడా అతను ఖర్చు అయ్యింది. ఓకేనా. సో మొత్తం ఎంత అయింది ఇక్కడ నీకు, 0,0,5,2 2,500 రూపాయలు అయింది. ఓకేనా. కానీ దాన్ని ఎంత కమ్మాడు, 2,400 రూపాయలు కమ్మాడు. ఓకేనా.
సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడు, 2400 రూపాయలు కమ్మాడు. లాస్ ఎంత ఉంది మనకు, 100 రూపాయలు ఉంది. ఓకేనా, 2500 రూపాయలు కొన్నాడండి, 2500 రూపాయలు కొన్నాడు, 2400 రూపాయలకి అమ్మేశాడు. అంటే మీకు ఎంత లాస్ ఉంది, 2500 నుంచి 2400 చేస్తే 100 రూపాయలు నీకు లాస్ వచ్చింది. ఆ అబ్బాయికి, ఎవరైతే రోహిత్ ఉన్నారో ఆ రోహిత్కి 100 రూపాయలు లాస్ వచ్చింది. మనకేం అడిగారు, నష్టం ఎంత వచ్చిందని అడగలేదు, నష్ట శాతం అడిగారు. సో మనకు నష్ట శాతం కానీ లాభ శాతం కానీ మనం చేయాలంటే మనం ఏం చేస్తాం, దేని మీద డిపెండ్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే డిపెండ్ చేస్తాం. సో ఒకవేళ లాస్ కావాలంటే, లాస్ పర్సంటేజ్ కావాలంటే మనం ఏం చేస్తామంటే, లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ ఎంత ఉంది, 100 రూపాయలు ఉంది. కాస్ట్ ప్రైస్ ఎంత, 2500 ఇంటూ 100. సో ఇక్కడ చూడండి, 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. తర్వాత ఇక్కడ 25 ఒకట్ల 25 నాలుగుల. సో నీకు ఎంత ఉంది మొత్తం, ఇక్కడ ఎంత వచ్చింది, 4% వచ్చింది. ఓకేనా, 4% ఎంత, 4%, ఆప్షన్ సి 4%. ఓకేనా, నష్టం ఎంత వచ్చిందంటే 4% నష్టం వచ్చింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇఫ్ ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 14.28%, దెన్ బై హౌ మచ్ పర్సంటేజ్ ఇట్స్ బ్రెడ్త్ షుడ్ బి రెడ్యూస్డ్ టు కీప్ ద ఏరియా ద సేమ్ అని అడిగారు. సో దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 14.28% పెరిగితే ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచడానికి దాని వెడల్పు ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, బాక్స్ ఇస్తున్నాను. సో ఇంతకుముందు దీర్ఘ చతురస్రం అనేది, ఓకేనా, దీర్ఘ చతురస్రం. సో ఇంతకుముందు దీర్ఘ చతురస్రం అనేది ఎలా ఉండేదంటే ఇలా ఉండేదండి. ఇలా ఉన్నప్పుడు ఇది మొత్తం కూడా ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఓకేనా, కానీ ఇలా ఉన్నదాన్ని దీన్ని అతను ఏం చేశారంటే, ఇలా పొడవు అనేది ఇంత ఇక్కడ వరకు లేకుండా ఇంకా కొంచెం పెంచారు. పెంచినప్పుడు ఇలా జరిగింది, ఇలా అయింది. ఓకేనా, సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఇది ఎంత పెరిగింది, ఇంతకు ముందు ఇక్కడ వరకు ఉండేది. సో ఇక్కడ పెరిగింది వచ్చేసరికి 14.28% అనేది పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది. అయితే ఈ హైట్ అనేది, ఈ బ్రెడ్త్ ఏదైతే ఉందో ఈ హైట్ అనేది మొత్తం లేకుండా ఎంత తగ్గిస్తే, ఇక్కడ నుంచి ఎంత వరకు తగ్గిస్తే ఈ మొత్తం లోపల ఉన్న ఏరియా మొత్తం కూడా సమానం అవుతుంది. ఇక్కడ మొత్తం ఎంత ఏరియా ఉందో ఈ మొత్తం ఏరియా కూడా అంతే ఉండడానికి ఎంత తగ్గించాలి అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఓకేనా, సో ఇప్పుడు దీని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఇనిషియల్ లాటర్ అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం చూడండి, ఇనిషియల్ లాటర్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ క్లియర్గా ఏంటంటే 14.28 ఉంది. 14.28% అంటే దానికి ఎంత వస్తుంది, 14.28 అంటే 1/7 అవుతుంది. 1/7ని 14.28 అంటారు. సో ఇక్కడ ఏముంది, ఆల్రెడీ ఇది మొత్తం దాంట్లో ఇది. సో ఇక్కడ మీకు క్లియర్గా ఏం చెప్పాను, ఇక్కడ ఫ్రాక్షన్ 14.28కి ఫ్రాక్షన్ వచ్చేసరికి 1/7 అయింది. సో ఇక్కడ ఏం చేశారు, 14.28 పెంచారు. సో మొత్తం ఇంతకుముందు ఇక్కడ చూడండి, మనకు ఈ రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏముంటుంది, ఎల్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. కాబట్టి ఇక్కడ నేను లెంత్ బ్రెడ్త్ రాసుకుంటున్నాను. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్, క్లియర్ కదా. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్ ఎంత ఉన్నది, ఇక్కడ మొత్తం 7 ఉండేది. సో లెంత్ అనేది 7 ఉండేది. ఇప్పుడు ఎంత పెంచారు, 1 పెంచారు. సో 7కి 1 పెంచితే ఎంత అయింది, 8 అయింది. అంటే 14.28 పెంచారు కాబట్టి ముందు 7 ఉండేది, ఇప్పుడు 8 అయ్యింది. ఓకేనా, ఇప్పుడు బ్రెడ్త్ అనేది తగ్గించాలి. సో ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది నేను ఏం చేస్తాను, రెండు సమానం. ఇప్పుడు మొత్తం ఏరియా మొత్తం ఈక్వల్ అవ్వాలి అని చెప్పారు. ఈక్వల్ అవ్వాలంటే రెండు లెంత్ బ్రెడ్త్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందులాగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సో బ్రెడ్త్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ రెండు, ఇక్కడ 7 ఇక్కడ 1 అనేది ఈక్వల్, 7కి ఇక్కడ 1 అనేది ఈక్వల్ అవ్వాలి అని అంటే 1 అవ్వాలి. ఇక్కడ 8కి 1 అనేది ఈక్వల్ అవ్వాలంటే నేనేం చేయాలి, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ 8 వేస్తున్నాను, ఇక్కడ 7 వేస్తాను, అప్పుడే కదా క్యాన్సిల్ అవుతుంది. 7కి 8కి 1 అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. 8 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. 7కి 8కి 1, 8కి 7కి 1 అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, బ్రెడ్త్ విషయానికి వస్తే, సో బ్రెడ్త్ విషయం ఇప్పుడు ఎంత ఉంది, ముందు 8 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 7 వచ్చింది. అంటే ఎంత తగ్గింది, 1 తగ్గింది. సో 1 తగ్గింది. ఎంతలో, ఇంతకుముందు ఎంత ఉండేది, 8 ఉండేది, 8లో 1 తగ్గింది కాబట్టి 1/8. 1/8 అంటే ఎంత అవుతుంది, 12.5% అవుతుంది. ఓకేనా, 12.5%. సో 1/8 అంటే 12.5% అంటే ఎట్లా సార్ అని అడుగుతారు కదా. సో ఏం లేదండి, 1/8 × 100 కొట్టండి. సో 8తో 8 ఒకట్ల 8
12.5 మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 100 ఇక్కడ పెట్టేసుకుని 8 ఇక్కడ వేసుకోండి. 8 ఒకట్ల 8 ఇంకెంత ఉంది? 2 0 ఉంది. 8 2ల 16 ఇంకెంత ఉంది? ఇక్కడ 4 ఉంది. ఒక పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 12 8 5ల 40 1 సెకండ్ ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో 12.5. సో 12.5 వచ్చేస్తుందా? సో ఆప్షన్ మనకి ఏది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ 12.5 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే మ్యాంగోస్ గురించి ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి క్లియర్గా వినండి. దేర్ ఆర్ 44 మ్యాంగోస్, 121 బనానాస్ అండ్ 11 యాపిల్స్. They have to be arranged in several rows in such a way that every row contains an equal number of fruits and each row contains fruits of only one type. What is the minimum number of rows? అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. తెలుగులో చూడండి. 44 మామిడి పండ్లు, 121 అరటి పండ్లు మరియు 11 యాపిల్స్ ఉన్నాయి. వాటిని ప్రతి వరుసలో సమాన సంఖ్యలో పండ్లు మరియు ప్రతి వరుసలో ఒకే రకమైన పండ్లు ఉండే విధంగా, అంటే వాటన్నిటిని కూడా ఇదొక రో ఇలా ఒక్కొక్క రోలో అన్ని అమర్చాలి. అండ్ ఏ రోలో అయితే ఉంటాయో ఈ రోలో ఒకవేళ ఆపిల్స్ పెట్టామనుకో ఈ రో మొత్తం యాపిల్సే ఉండాలి. ఈ రో బనానాస్ పెట్టామనుకోండి, మామిడి పండ్లు పెట్టామనుకో ఈ రో మొత్తం మామిడి పండ్లే ఉండాలి. అండ్ ప్రతి ఒక్క రోలో కూడా ఈ రోలో 2 పెట్టామనుకో ఇక్కడ 2 అన్నిట్లో 2 పెట్టాలి. లేదంటే ఒక దాంట్లో 3 పెట్టామనుకో అన్నిట్లో కూడా 3 పెట్టాలి. అలా పెట్టుకుంటూ వెళ్తే అన్నీ సమానంగా ఉండాలి. అన్నిట్లో కూడా ఒకే రకమైన పండ్లు పెట్టేటట్టు పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు ఆ అడ్డు వరుసలో కనీస సంఖ్య ఆ వడ్డు అయి ఎన్ని వరుసల్లో మనము పెట్టవచ్చు అని అడిగారు. సో ఇంకేం లేదండి, ఇక్కడ డైరెక్ట్గా వాడు ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏం అడుగుతున్నాడంటే హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. ఓకేనా? హెచ్సిఎఫ్, ఎల్సిఎం కాదు, హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ చేయాలంటే మీకు ఏం చేస్తాను? సో మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఏం లేదండి. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక నిమిషం ఇక్కడ చూడండి. మొత్తం ఫస్ట్ మామిడి పండ్లు 44 మామిడి పండ్లు ఉన్నాయండి. అలాగే ఎన్ని అరటి పండ్లు ఉన్నాయి? 121 అరటి పండ్లు ఉన్నాయి. 11 యాపిల్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా నేను ఇప్పుడు 11తో డివైడ్ చేస్తున్నాను. చూడండి, అన్నిటితో 11తో డివైడ్ అవుతుంది కాబట్టి నేను 11తో చేస్తున్నాను. ఒకవేళ 11తో అవ్వకపోతే దానికంటే ఒక చిన్న వాల్యూస్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో 11 ఒకట్ల ఇక్కడ ఎంత అవుతుంది? 11 10ల 110, ఇంకొక 11 ఉంటుంది కాబట్టి 11 11ల 121. ఓకేనా? సో ఇక్కడ చూడండి 11 ఒకట్ల 11 4ల వీటన్నిటి కూడా ప్లస్ చేసుకోండి. సో ఇక్కడ 4 ఉంది, 4 + 11 + 1. సో మొత్తం ఎంత అవుతుంది? 16. సో 16 అనేది మన ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. 16 అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. అంతే, అంతకుమించి ఏం లేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు అంతే. అంతకుమించి ఆప్షన్ ఏమి ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ అట్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ యాన్యువలీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఇట్ విల్ అమౌంట్ టు 4 times ఇట్ సెల్ఫ్ అని అడిగారు. తెలుగులో చూడండి. చక్రవడ్డీ సంవత్సరానికి సమ్మేళనం చక్రవడ్డీ వద్ద ఉంచబడిన మొత్తం 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఓకేనా? 10 సంవత్సరాల్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది రెట్టింపు అవుతుంది, డబుల్ అవుతుంది. ఇది 4 రెట్ల ఎక్కువ ఉండే సమయాన్ని కనుగొనండి. సో క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా లేదు. అది 4 రెట్లు అవ్వడానికి ఎంత టైం, 4 రెట్లు అవ్వడానికి ఎంత సమయం, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేసి క్వశ్చన్ ఇక్కడ అడిగారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒకవేళ అది ఏదైనా ఒక అమౌంట్ 100 రూపాయలు అనుకోండి. సో 100 రూపాయలు డబల్ అవ్వడానికి అంటే 200 అవ్వడానికి ఎంత సమయం పడుతుందన్నారు? సో 100 రూపాయలు దాన్ని ఉన్నదానికి డబల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 10 సంవత్సరాలు పడుతుంది. 10 years పడుతుంది అన్నారు. అదే 200 రూపాయలు కాస్త డబల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? డబల్ అవ్వాలంటే డబల్ అంటే 400. సో ఇది ఎంత సమయం పడుతుంది? 200 నుంచి 400 డబల్ అవ్వడానికి. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందంటే డబల్ అవుతుంది. సో ప్రతి 10 సంవత్సరాలు కూడా ఉన్న అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది డబల్ అవుతుంది. సో చక్రవడ్డీ కాబట్టి ఇక్కడ ఉన్న 200 కాస్త ఏదైతే ఉందో ఈ 200 కాస్త ఏదైతే ఉందో ఇది డబల్ అవ్వడానికి ఎంత సమయం డబల్ అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది. 10 years. సో ఇక్కడ 10 years, ఇక్కడ 10 years. సో మొత్తం ఎంత? 20 years. ఓకేనా? సో 100 రూపీస్ని ఇంటూ 2 అంటే డబల్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడున్న 200 కూడా ఇంటూ 2 అవ్వడానికి 10
10 సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు, మొత్తం ఎంత 20 సంవత్సరాలు. ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ స్కోర్స్ 75% ఇన్ ఏ టెస్ట్ అండ్ గెట్స్ 30 మార్క్స్ మోర్ దాన్ అనదర్ స్టూడెంట్ హూ స్కోర్డ్ 60%. వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద టెస్ట్? క్వశ్చన్ క్లియర్గా తెలియవచ్చండి. ఒక విద్యార్థి పరీక్షలో 75% స్కోర్ చేసి 60% స్కోర్ సాధించిన మరో విద్యార్థి కంటే 30 మార్కులు ఎక్కువ సంపాదించాడు. ఓకేనా. సో 60% ఎవరో మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి 60% మార్క్స్ తెచ్చుకున్నాడు. అతనికంటే మీకు 30 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఆ 60% కంటే 30 మార్కులు ఎక్కువ వచ్చాయి. సో వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో మీ మార్క్స్ 75% ఉన్నాయి. ఓకేనా. సో అయితే పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత అనేసి మీకు క్లియర్గా ఇక్కడ అడగడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడండి. మీకు ఒకవేళ ఇప్పుడు ఏ అనే పర్సన్ మీరు అనుకోండి, బి అనే పర్సన్ మీ ఫ్రెండ్ అనుకోండి. మీకు ఎంత వచ్చింది, మీ ఫ్రెండ్కి ఎంత వచ్చింది? మీకు వచ్చేసరికి 75% మార్క్స్ వచ్చాయి. ఓకేనా. మీ ఫ్రెండ్కి 60% మార్క్స్ వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 15%, 15% తేడా వచ్చింది. సో 15% తేడా అంటే వీళ్ళిద్దరి మధ్య మార్క్స్ ఎంత తేడా ఉంది? 30 మార్కులు తేడా ఉంది. అంటే 60%కి 75%కి మధ్యలో ఎంత ఉంది? 60% వచ్చిన ఫ్రెండ్ కంటే మీకు 75% వచ్చింది కాబట్టి 30 మార్కులు ఎక్కువ వస్తే మీకు 75% వచ్చింది. సో 15%కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 30 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా. 30 మార్క్స్ ఉన్నాయి, 30 మార్క్స్. అయితే ఇక్కడ మొత్తం ఎంత అని అడిగారు. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒకటే క్వశ్చన్ అడిగారండి. 15% మార్క్స్ వచ్చినప్పుడు 15% అంటే 30 మార్కులు అయితే 100% ఎంత మీరు కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్, అంతకుమించి ఇంకా మీరు చేయాల్సిన అవసరమే లేదు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 30. సో 100 × 30 డివైడెడ్ బై 15. సో 15 ఒకట్ల 15 రెండ్ల. సో 100 × 2 ఎంత? 200 మార్కులు. సో టోటల్ ఎగ్జామ్ మార్కులు ఎన్ని మార్కులకి? 200 మార్కులకి. ఆప్షన్ డి 200 మార్కులు అనేది కరెక్ట్ ఆన్సర్. అంతకుమించి ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా బాడ్మాస్ రూల్కి సంబంధించిందే. క్వశ్చన్ మీరు కనుక చూసారంటే ఎవాల్యుయేట్ 175 × 72 డివైడెడ్ బై 24 + 5 × 20 డివైడెడ్ బై 2 ఎంత అనేసి మనకి ఇక్కడ అడిగారు. ఓకేనా. సో బాడ్మాస్ రూల్ ప్రకారం బాడ్మాస్ VBODMAS బ్రాకెట్ ఆఫ్ డివిజను మల్టిప్లికేషను అడిషను సబ్స్ట్రాక్షన్. ఇక్కడ వీటన్నిటిలో కూడా మనకు ఫస్ట్ ఏముంది? ఫస్ట్ డివిజన్ ఉంది, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ అంటే ఈ రెండింటి మధ్య చూసుకోవాలి. సో డివిజన్ అంటే ఈ రెండింటి మధ్య చూస్తే మనకి ఏమొస్తుంది? 24 ఒకట్ల 24 మూడుల. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 175 × 3 + 5 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ బ్రాకెట్లో ఉన్న దాని గురించి మాత్రమే, ఇక్కడ ఉన్నది దాని గురించి మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. ఓన్లీ దీని గురించి మాత్రమే. క్లియర్గానా? ఇక్కడ ఉన్నది మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి 175 × 3 దీన్ని మనం చేయాలి. ఇక్కడ చూడండి 175 × 3 అంటే 3 5ల 15, 7 3ల 21, ఇక్కడ ఒకటి క్యారీ ఉంది కాబట్టి 22, 3 1ల 3, ఇక్కడ 2 క్యారీ ఉంది కాబట్టి 5 + 5 మనకి ఎంత వస్తుంది? 530 అవుతుంది. క్లియరా? 525 + 5 ఎంత అవుతుంది? 530 అవుతుంది. సో ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా కలిపి కొట్టేస్తాను చూడండి. ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా కలిపి 530 మనకు వచ్చింది. 530 ఇంటూ ఇంకేముంది? ఇక్కడ 20 ఉంది. ఇది ఫ్లవర్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్. 530 × 20. సో సున్నాలు పక్కన పెట్టండి. 53 × 2, 2 3ల 6, 2 5ల 10. సో 106. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. సో 10,600 అయింది. ఇక్కడ ఇంకేముంది? నెక్స్ట్ ఇంకా మనకు డివైడెడ్ బై 2. ఇక్కడ ఆల్రెడీ 20ని ఇక్కడ తీసేసాము. సో డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ తీసుకుంటాము. సో 2తో బై 2 చేసామనుకోండి. బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో 2 1ల ఇక్కడ చూడండి 2 5ల 10. ఓకేనా. ఇక్కడ 600 ఏం చేస్తాం? 600 మీకు సారీ ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి.
600ని కాస్త మనం క్యాల్కులేషన్ చేస్తే 2 2 3 6 2 సున్నాలు పెట్టేస్తాం. సో 5300 అనేది మన ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియరా? మీరు ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 9th క్వశ్చన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ కంప్లీట్ చూడండి ఫస్ట్. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 8 days, రాకీ ఫైండ్స్ దట్ ఓన్లీ 10% ఆఫ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. షీ ఎంప్లాయీస్ పూనం who is 20% more efficient than Raki. How many more days will they together take to complete the remaining work? తెలుగులో చూడండి. 8 రోజుల పాటు పనిచేసిన రాకీ 10% మాత్రమే పూర్తయిందని గుర్తించింది. ఆమె రాకీ కంటే 20% ఎక్కువ సామర్థ్యత కలిగిన పూనంను నియమించుకుంది. మిగిలిన పనిని పూర్తి చేయడానికి వారు కలిసి ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూసారంటే, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఏమి ఇచ్చారు, ఇక్కడ పూనం, ఇక్కడ రాకీ కంటే 20% ఎక్కువ సామర్థ్యం కలిగిన పూనంని నియమించుకున్నారు. అంటే ఒకవేళ ఇది రాకీ అనుకోండి, ఇది పూనం అనుకుంటే, రాకీ ఒకవేళ 100% పని చేయగలిగితే 20% ఎక్కువ పని ఎవరు చేస్తారు? పూనం 120% చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళిద్దరికి రేషియో కనుక మీరు ఇక్కడ చేసినట్లయితే, సో 25/26. సో వీళ్ళిద్దరి మధ్య నిష్పత్తి ఎంత? 5:5 రేషియో 6, 5 నిష్పత్తి 6. సో ఇప్పుడు మనగా మీరు క్లారిటీ చూసారంటే, సో ఫస్ట్ ఏం చేశారు, ఆ రాకీ ఎవరైతే ఉన్నారో 8 రోజులు పని పూర్తి చేశాడంట. 8 రోజులు పని చేశాడు. సో 5 × 8, 5 8 ఎంత? 40 పని చేశాడు. 40 పని చేశాడు. ఈ 40 పని అనేది ఎంత? 10% మాత్రమే. 40 పని అనేది 10% మాత్రమే. 10% పని ఎంత అయింది? 40 అయింది. అయితే ఇంకా ఎంత ఉంది? 90% పని ఉంది. 90% పని ఉంది కాబట్టి 10%కి 40 అయితే 90%కి ఎంత అవుతుంది? 10 × 4 చేస్తే 40 అవుతుంది. కాబట్టి 90 × 4 చేస్తే 360 అవుతుంది. క్లియరా? కావాలంటే మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 90 × 40 డివైడెడ్ బై 10 × క్వశ్చన్ మార్క్. 90 × 40/10 మీరు చేశారనుకో, మీకు ఏమొస్తుంది? 360 వస్తుంది. ఓకేనా? సో మొత్తం పని ఎంత ఉంది? 360 పని ఉంది. వీళ్ళిద్దరూ కలిసి, అంటే రాకీ పూనం ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతున్నాడు? సో ఇద్దరికి నిష్పత్తి ఎంత ఉంది? రాకీ ఏమో రోజుకి 5 పని చేస్తే, పూనం ఏమో రోజుకి 6 పని చేస్తారు. సో మొత్తం ఎంత? 5 + 6 అంటే ఇద్దరు కలిపితే ఎంత? 11. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ చేస్తే మీకు సరిపోతుంది. కానీ 360 డివైడెడ్ బై 11 అనేసి మీకు ఆప్షన్ బిలో కరెక్ట్ ఆన్సర్ అదే ఉంది. 360 డివైడెడ్ బై 11. క్లియర్ కదా? సో ఇదే ఆన్సర్. మీకు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 5175 and a discount of 25% is offer. What is the market price of the article? 1 second. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక వస్తువు అమ్మకం ధర 5175 రూపాయలు మరియు 25% తగ్గింపు అందింపబడుతుంది. వ్యాసం యొక్క వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్? ఆ మార్కెట్ దీనికి ఎంఆర్పి ఎంత ఉందో కనుక్కోమని చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు? సో ఎంత ఇచ్చాడంటే 25% ఇచ్చాడు. 25%కి ఫ్రాక్షన్ ఎంత? 25% అంటే మనకు 1/4 వస్తుంది. క్లియరా? సో 1/4. సో ఇది 1/4లో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, 1/4లో క్లియర్గా చూసారంటే ఇది వచ్చేసరికి మొత్తం, ఇది మొత్తం అయితే డిస్కౌంట్ ఎంత? 1. ఇది డిస్కౌంట్. ఓకేనా? సో ఎంఆర్పి అనేది 4 అయితే, డిస్కౌంట్ అనేది 1 అయితే, సెల్లింగ్ ప్రైస్ అమ్మింది ఎంతకి? 3 భాగాలకు అమ్మాడు. మొత్తం 4 భాగాలు. ఎంఆర్పి అనేది 4 భాగాలు అయితే 1 భాగం డిస్కౌంట్ ఇచ్చి 3 భాగాలకి దాన్ని అమ్మారు. ఓకేనా? సో ఈ 3 భాగాలది కాస్త మనకి ఎంత అయింది? 3 భాగాలు కాస్త 5175 రూపాయలు అని చెప్పి మనకి క్లియర్గా క్వశ్చన్లు ఇచ్చారు. 3 భాగాలకు గాను 5175 రూపాయలు అయితే మొత్తం ఎంఆర్పి ఎంత అనేసి ఇచ్చారు. ఓకేనా? సో ఏం లేదండి, 3 భాగాలకి గాను చూడండి,
3 భాగాలకి గాను 5,175 రూపాయలు అయితే 4 భాగాలకు గాను ఎంత క్వశ్చన్ మార్క్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నీకు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. 4 × 5175 డివైడెడ్ బై 3. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు 5,175ని నేను 3తో క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా. 3 ఒకట్ల 3, 21 వస్తుంది. 3 ఏళ్ళ 21, ఇక్కడ ఆల్రెడీ ఇంక శేషం 0నే ఉంది కాబట్టి వస్తుంది. ఇక్కడ 7, 5 యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 3 2ల 6, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 5, 3 5ల 15. సో మొత్తం ఎంత అయింది, 1725. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 1ల 3, 1 7 2, 1725 × 3 చేస్తే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 4 × 1725 చేస్తే సరిపోతుంది. సో 1725 × 4 చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 6,900 వస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ ఏ 6,900 అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు కావాలంటే క్యాల్కులేషన్ చేసుకుంటే మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, కాకపోతే మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్గా అడిగారు అంతే. క్వశ్చన్ చూడండి, ఆర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 90 days. వాట్ పర్సెంట్ వర్క్ ఆఫ్ ది టోటల్ వర్క్ కెన్ బి డన్ బై ఆర్ ఇన్ 45 days అని చెప్పారు. తెలుగులో చూడండి, ఆర్ ఒక పనిని 90 రోజుల్లో పూర్తి చేయగలడు. మొత్తం పనిలో ఎంత శాతం పనిని ఆర్ 45 రోజుల్లో పూర్తి చేయగలడు అని చెప్పి అడిగారు. ఓకేనా. ఇప్పుడు దీనికి క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే 90 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరండి. 90 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలడు, మొత్తం 100% పూర్తి చేయగలడు. 45 రోజుల్లో ఎంత శాతం పనిని పూర్తి చేయగలడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో 45 × 100 డివైడెడ్ బై 90. సో 45 1ల 45 2ల 2 1ల 2 50ల. సో ఆన్సర్ ఎంత, 50%. మీకు క్లియర్గా మీకు ఇంత చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చూడగానే మనకు ఆన్సర్ పెట్టేయచ్చు. సో 90 రోజుల్లో పని పూర్తి చేయగలడు, 45 రోజుల్లో కొంచెం పనిని పూర్తి చేశాడు. సో 90లో సగం ఎంత, 45. సో సగం పని అంటే మొత్తం 100% అనుకుంటే సగం పని ఎంత, 50%. సో 50% అనేది మన కరెక్ట్ ఆన్సర్. మీకు ఇంత క్యాలిక్యులేషన్ అవసరమే లేదు, కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇలా చేశాను. ఓకేనా. సో ఆప్షన్ బి 50% అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది కూడా బాడ్ మాస్ రూల్కి సంబంధించింది క్యాల్కులేషన్స్. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 + 33 × 44/2 × 5 × 5 ఇచ్చారు. సో తెలుగులో చూడండి, 7 + 33 × 44/2 × 5 × 5 విలువను కనుగొనండి అని ఇచ్చారు. సో ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసారనుకోండి, ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, బాడ్ మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఆఫ్ డివిజను MAS, డివిజను మల్టిప్లికేషను అడిషను సబ్స్ట్రాక్షన్. సో ఫస్ట్ మనకి ఏముంది, డివిజన్ ఉంది కాబట్టి సో దీన్ని మనం చేస్తామంటే 44/2 అంటే ఎంత అవుతుంది, 22 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 7 + 33 ఎంత అవుతుంది, 40 అవుతుంది. 40 × ఇక్కడ 2, ఇక్కడ ఇంటూ ఉంది, 5 5లు ఎంత అవుతుంది, 25. దీన్ని మనం చేయాలి. సో మీరు క్లియర్గా రాస్తుంది, 40 × 22 × 25. సో 40 × 25. సో 4 × 25 అంటే ఎంత, 4 × 25, 25 4లు ఎంత, 100. ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉంది కాబట్టి ఇంకో 0 వేసుకుంటున్నాం, ఇంటూ 22. సో 22 1ల 22, 3 0లు ఉన్నాయి, 1 2 3 0లు పెట్టేసాను, 22,000. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్. క్వశ్చన్ చూడండి, ఇన్ an exam out of total number of appeared students is 93 students, 93% students are passed, 9,275 students are failed. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ అని అడిగారు. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటంటే తెలుగులో చూడండి, ఒక పరీక్షలో మొత్తం హాజరైన విద్యార్థులలో 93% విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు మరియు 9,275 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. సో క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మొత్తం ఎంతమంది ఇక్కడ మొత్తము 100% మంది ఎగ్జామ్కి ప్రజెంట్ అయ్యారండి. 100% ప్రజెంట్ అయ్యారు. సో 100%లో 93% మంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయింది ఎంతమంది? 100లో 93% మంది పాస్ అయ్యారంటే రిమైనింగ్ ఎంత? 7% మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఆ 7% మందికి గాను ఎంత అయింది ఇక్కడ? 7% మంది అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? 9,275 మంది వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అయితే మొత్తం ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు విద్యార్థులు, పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఎంత? సో 7%కి గాను 9,275 మంది అయితే 100%కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ క్లియర్. 100 × 9,275 డివైడెడ్ బై 7. సో 7తో దీన్ని క్యాన్సిల్ చేయాలి. సో మీకు అంత రాకపోతే ఇక్కడ క్లియర్గా చేసుకోండి. 9,275 దీన్ని చేస్తే 7తో 7 ఒకట్ల 7, ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. ఇది కూడా 7 ఒకట్ల 7, మొత్తం ఇక్కడ ఎంత మిగులుతుంది? 5, 7. ఇక్కడ మీకు ఏమొస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది? ఒక నిమిషం. సో ఇక్కడ వచ్చేసరికి 22 వస్తుంది. మళ్ళీ క్లియర్ చేస్తున్నాను, సారీ. సో ఇక్కడ ఉంది మొత్తం 9,275 మంది అయితే 7 ఒకట్ల 7, 9లోంచి 7 పోతే 2, ఇక్కడ 2, 7 3ల 21, ఇక్కడ ఎంత ఉంది? 1, 7, 7 2ల 14, ఇక్కడ ఎంత ఉంది? 35, 7 5ల 35. క్లియరా? సో 0. సో 7తో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంతతో పోతుందంటే 1325తో మనకు 7తో 1325, 7 × 1325 చేస్తే 9,275 వస్తుంది. సో 100 × ఇది చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 1325, తర్వాత 1325, ఇక్కడ 2 సున్నాలు తీసుకోవచ్చు, 2 సున్నాలు పక్కన పెట్టేసి సరిపోతుంది. ఓకేనా? సో 1,32,500, 132500. సో ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. In 1 year, the average monthly expenditure of Sapna was 1,100 for the first 3 months of the year, 1,000 rupees for the next 5 months, and 1,200 rupees for the last 4 months. If the total annual saving was 1,300 rupees, then what was Sapna's average monthly income అని చెప్పి క్వశ్చన్ అడిగారు. తెలుగులో చూడండి, తెలుగులో సరిగ్గా లేకపోవచ్చు క్వశ్చన్ కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక సంవత్సరంలో స్వప్న సగటు నెలవారీ ఖర్చు 1,100 సంవత్సరంలో మొదటి 3 నెలలకు. సో మొదటి 3 నెలలకు గాను నెలవారీ ఖర్చు 1,100 ఖర్చు పెట్టింది. తర్వాత 1,000 రూపాయలు తదుపరి 5 నెలలకు మరియు మిగతా 4 నెలలకు గాను 1,200 మొత్తం ఇది ఖర్చు పెట్టింది. అయితే మొత్తం వార్షిక పొదుపు ఎంత అయింది? 1,300 అయింది. అప్పుడు స్వప్న సగటు నెలవారీ ఆదాయం ఎంత అనేసి మనకి ఇక్కడ అడిగారు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, నేను మళ్ళీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు రాస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసారనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో మీకు క్లియర్గా ఉంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 మంత్స్కి గాను 1,100 ఖర్చు పెట్టింది. సో మొదటి 3 నెలలకు గాను ఎంత ఖర్చు పెట్టింది? 1,100 ఖర్చు పెట్టింది. అంటే ఫస్ట్ 3 నెలలకు గాను 1,100 ఖర్చు పెట్టింది. అంటే మనకి ఎంత అయింది? 3,300 రూపాయలు అయింది. క్లియరా? తర్వాత నెక్స్ట్ 5 మంత్స్కి గాను 1,000 రూపాయలు ఖర్చు పెట్టింది. తర్వాత 5 నెలలకు గాను 1,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎంత అయింది? 5,000 అయింది. నెక్స్ట్ లాస్ట్ 4 మంత్స్కి గాను 1,200 ఖర్చు పెట్టింది. 4 నెలలకు గాను 1,200 అంటే 4,800. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఇది మొత్తం ఎంత అయింది? ఇది మొత్తం చూసారంటే 0 0 8 + 3 ఎంత అవుతుంది? 11. ఇక్కడ మొత్తం ఇది క్యాలిక్యులేట్ చేస్తే 3 + 5 8, 8 + 4 12, 1 13. 13,100 రూపాయలు అనేది ఈ ఖర్చు పెట్టింది. కానీ లాస్ట్లో చూసారంటే యాన్యువల్ సేవింగ్ వాస్ 1,300 రూపాయలు అనేది ఆమె ఆదా పొదుపు చేసింది. ఓకేనా? సంవత్సరానికి 1,300 రూపాయలు. సో సంవత్సరానికి 1,300 రూపాయలు పొదుపు చేస్తే ఎంత అవుతుంది? 0 0 4 4 1 14,400 రూపాయలు తనకి సంవత్సరానికి వచ్చింది. సంవత్సరానికి తనకి జీతం ఎంత?
14,400 రూపాయలు వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, అప్పుడు స్వప్న నెలవారీ ఆదాయం ఎంత అని అడిగారు, నెలకి ఎంత వస్తుంది అని అడిగారు. సో 14,400 రూపాయలని 12 సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు కాబట్టి 12తో డివైడ్ చేస్తే 12 ఒకట్ల 12 12ల సో 2 సున్నాలు 12 ఎంత అవుతుంది, 144, 12 స్క్వేర్ 144 కాబట్టి 12 ఒకట్ల 12 12ల 144, 2 సున్నాల 2 సున్నాలు చేసాను. సో ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ డి 1200 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ది సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సమ్ ఆఫ్ 40 years is 2/5 ఆఫ్ ది సమ్. వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. తెలుగులో చూడండి, ఒక మొత్తానికి 40 సంవత్సరాల పాటు లభించే సాధారణ వడ్డీ మొత్తంలో 2/5 వార్షిక వడ్డీ రేట్ ఎంత అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసారనుకోండి, మీకు క్లియర్గా ఎంత ఇచ్చారు, ఇక్కడ 2/5 అని అడిగారు కదా. సో 2/5 అని అంటే 2/5 అంటే 5 అనేది ప్రిన్సిపల్, ఇది వచ్చేసరికి ఇంట్రెస్ట్. ఓకేనా, 2 అనేది ఇంట్రెస్ట్, 5 అనేది ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నప్పుడు అప్పుడు ఏ విధంగా చెప్పాము, ప్రిన్సిపల్ని ఎప్పుడైనా సరే 100తోనే ఇంటూ చేస్తాం కాబట్టి. సో మనకి ఇక్కడ ఏముంది, సో 5 × 100 అంటే మనకు అసలు ఎంత వచ్చింది, అసలు వచ్చేది ప్రిన్సిపల్ వచ్చేసరికి 500 అవుతుంది. ఇంకా తర్వాత టైం ఎంత ఉంది మనకు, టైం వచ్చేసరికి 40 years ఉంది, 40 years. ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 2 × 100. సో 5 × 100 చేసినాం కాబట్టి, సో ఇది కూడా ఇంట్రెస్ట్ కూడా 2 × 100 చేస్తే మనకు 200 అయింది. సో ఇక్కడ చూడండి, 40 yearsకి గాను ఇది ఎంత అయింది, ఎన్ని రేట్లు అయింది, 40 yearsకి 40ని × 5 చేస్తే మనకు 200 అనేది వచ్చింది కదా. సో ఈ 5 అనేది ఈ 500లో 5 అనేది 500లో ఎంత శాతం అంటే, శాతం కనుక్కోవాలంటే × 100 చేస్తాం, క్లియర్ కదా. సో అప్పుడు 0,000 5 ఒకట్ల 5 ఒకట్ల, సో మొత్తం ఎంత ఉంది, 1% మాత్రమే. 1% అనేది మన ఆన్సర్ వచ్చేసింది. సో 1% అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నారు చూడండి, 2/5 ఇచ్చారు, 2/5 ఇచ్చారు కాబట్టి 2/5. సో మొత్తం ఇక్కడ 5 అనేది ప్రిన్సిపల్ అవుతే 2 అనేది ఇంట్రెస్ట్ అయింది. సో 5 × 100 చేస్తే మనకు 500 అయింది, 2 × 100 చేస్తే మనకు 200 అయింది. సో మొత్తం 40 years కాబట్టి 40 సంవత్సరాల్లో ఇక్కడ ఎంత అయింది, 5 రేట్లు అయింది. సో 5 ఇక్కడ 5 అనేది 500లో ఎంత శాతం, 1%, అంతే కదా, అదే ఆన్సర్. నెక్స్ట్ 16 క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బోత్ ఏ అండ్ బి సెల్స్ దేర్ వాచ్ అట్ ద రేట్ ఆఫ్ 5,000 per watch. A earned a profit of 25% while B incurred a loss of 10%. What is the ratio of cost price of A is to B? A మరియు B ఇద్దరు తమ గడియారాన్ని ఒక్కొక్క వాచ్కి 5,000 రూపాయల చొప్పున అమ్మారు. ఏ 25% లాభాన్ని ఆర్జించగా బి 10% నష్టాన్ని చవిచూసింది. ఏ మరియు బి ధరల నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే క్లియర్గా, సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఇద్దరు కూడా 5,000 రూపాయలకు వాచ్లు అమ్మారు. సో ఫస్ట్ మనకు క్లారిటీ లేదు. సో ఏ అనే పర్సన్ని బి అనే పర్సన్ నేను ఇద్దరిది కూడా సపరేట్గా నేను తీసుకుంటున్నాను, క్లియరా. సో సపరేట్గా తీసుకుంటున్నాను. సో ఏ పర్సన్ బి పర్సన్కి సంబంధించి. సో ఏ అనేది అసలుకు మొత్తం వచ్చేసరికి 100% అనేది ఎంతనో మనకు తెలియదు, ఓకేనా, అది క్వశ్చన్ మార్క్ తీసుకుంటాను. కానీ అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇది రఫ్ అని చెప్తున్నాను చూడండి, రఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 100% రావాల్సింది అతనికి 25% ఎక్స్ట్రా వచ్చింది, శాతం 25% లాభం వచ్చింది. సో 25% లాభం అంటే ఎంత వచ్చింది, 125% వచ్చింది. సో 125% వచ్చినప్పుడు ఎంతకు అమ్మాడు, 5,000కి అమ్మాడు, ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 5,000 డివైడెడ్ బై 125 ఇక్కడ వరకు వచ్చిందా, దీన్ని పక్కన పెట్టండి. తర్వాత బీని కూడా చూస్తే బి అనేది కూడా 100% మనకు రావాలి. 100% అనేది ఎంతనో మనకు తెలియదు. సో ఇతనికి ఏమైంది, 10% నష్టం, 10% నష్టం వచ్చింది. సో 10% నష్టం వచ్చిందని అంటే అసలు కావాల్సింది ఎంత, 100%, కానీ ఎంత శాతం నష్టం వచ్చిందేమో 10% నష్టం వచ్చింది, అంటే మొత్తం 90% మాత్రమే అతను వచ్చింది. సో 90% వచ్చినప్పుడు మాత్రం ఎంత అమ్మినాడు, 5,000కే అమ్మాడు, ఓకేనా, 5,000కే అమ్మాడు. సో అప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 5,000
డివైడెడ్ బై 90. ఇది మనం చేయాలి. సో మీకు క్లియర్గా కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే నేను మళ్ళీ కింద క్లియర్గా రాస్తున్నాను చూడండి. 100 ఇంటూ 5000 డివైడెడ్ బై 125. వీళ్ళిద్దరి మధ్య రేషియో కావాలన్నారు కదా, 100 ఇంటూ 5000 డివైడెడ్ బై 90. సో వీళ్ళిద్దరి మధ్య రేషియో అని అడిగారు కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్, ఇక్కడ 5000 ఇక్కడ 5000 క్యాన్సిల్. సో పైన 1 1 ఉంది, ఇంకేం లేదు. సో కింద చూసినట్లయితే 5తో నేను క్యాన్సిల్ చేస్తాను. 5తో 5 2 10, ఇక్కడ 25 మిగులుతుంది. 5 5 5 25 125, ఇక్కడ 5 1 5, ఇక్కడ 40 మిగులుతుంది. 5 8 40. సో 5 18 ఎంత అవుతుంది మనకు? సరిపోయింది, 90 వస్తుంది. సో 1/25 1/18 ఉంది. సో క్రాస్గా మనం ఇట్లా చేసామనుకోండి, అప్పుడు ఏమంత అవుతుంది? ఇప్పుడు దీన్ని చేస్తే 18:25 వస్తుంది. 18:25 అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 17th క్వశ్చన్. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూడండి. సో two trains are running opposite direction with the same speed. If the length of each train is 320 meters. Each train, రెండు ట్రైన్స్ కూడా 320 మీటర్లు మాత్రమే ఉంది. రెండు ట్రైన్లు కూడా సేమ్ మీటర్లు, సేమ్ లెంత్ ఉంది, అలాగే సేమ్ స్పీడ్తో వస్తుంది. దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 18 seconds. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్? రెండు రైళ్లు ఒకే వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. ఒక్కో రైలు పొడవు 320 మీటర్లు కాగా అవి 18 సెకండ్లలో ఒకదాన్నొకటి దాటితే ఒక్కో రైలు వేగం ఎంత అనేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో దీని కనుక మనం క్లియర్గా చూసినట్టు, సో ఇక్కడ మనం షార్ట్ కట్లో చేయొచ్చు, మామూలుగా ప్రొసీజర్లో కూడా చేయొచ్చు. సో షార్ట్ కట్ ఏంటంటే క్లియర్గా చెప్తుంది చూడండి. షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ చూడండి 320 మీటర్స్ ఇచ్చారు కదా, 320 మీటర్స్ అంటే 0 పక్కన పెట్టేసి 32 ఉంది కదా, 32ని ఇంటూ 2 చేయండి. 32 ఇంటూ 2 ఎంత అవుతుంది? 64 అవుతుంది. 64 మీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా ఈ షార్ట్ కట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే రెండు ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ రెండు ట్రైన్స్ కూడా ఏవైతే ఈ లెంత్ అనేది ఉంటుందో ఆ లెంత్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఎంతైతే మీటర్స్ ఉంటుందో ఆ మీటర్స్ని 0 తీసేసి ఇంటూ 2 చేశారనుకోండి, అదే ఆన్సర్ సరిపోతుంది. ఓకేనా? సో ఇది షార్ట్ కట్. ఇప్పుడు ప్రొసీజర్ గురించి కనుక మనం చూసినట్లయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఒకటి మనకి ఇక్కడ చూడండి, మీకు అందరికీ తెలుసు కదా. సో ఇందులో ఇది డిస్టెన్సు, ఇది టైము, ఇది స్పీడు. సో స్పీడ్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ బై టైం చేస్తాం. ఓకేనా? సో ఇందులో మీకు ఆల్రెడీ డిస్టెన్స్ ఎంత ఉంది? సో 320 మీటర్లు, రెండు ట్రైన్స్ కాబట్టి ఆపోజిట్ ట్రైన్స్ కదా. సో 320 + 320 ఎంత అవుతుంది? 640 మీటర్లు డివైడెడ్ బై ఎన్ని టైమ్స్? రెండు ట్రైన్స్ ఇంటూ ఎన్ని సెకండ్లలో కంప్లీట్ అయిపోయాయి? 18 సెకండ్లలో. ఇప్పుడు 18, ఇక్కడ మీటర్స్ అనేది ఇక్కడ చూడండి, లెంత్ అనేది మీటర్స్లో ఉంది. మనం కిలోమీటర్స్కి కన్వర్ట్ చేయాలంటే 18/5 చేస్తాం. సో 18 1 క్లియర్ అయిపోయిందా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 640 డివైడెడ్ బై 5 2 ఎంత? 10. 0 0 క్యాన్సిల్ పోతుంది. ఓకేనా? అప్పుడు ఎంత ఉంది? 64 ఉంది. 64 కిలోమీటర్ పర్ హవర్. సో 64 కిలోమీటర్స్ పర్ హవర్. ఆప్షన్ బి వచ్చేసిందా? ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్. సో క్వశ్చన్ ఇక్కడ మీరు చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ది ఏజెస్ ఆఫ్ 7 men ఇన్ ఏ క్రికెట్ టీమ్ 26, 25, 21, 29, 24, 28 and 22. వాట్ ఈస్ దేర్ యావరేజ్ ఏజ్ అని ఇచ్చారు. క్రికెట్ జట్టులోని 7 మంది పురుషుల వయసు 26, 25, 21, 29, 24, 28 మరియు 22. వారి సగటుల వయసు నిష్పత్తి, సగటుల వయసు ఎంత అనేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా దీన్ని ఏ విధంగా చేస్తాం మనము. సో అన్నిటి కూడా మీరే అందరికీ తెలిసిన ప్రాసెస్లోనే చేద్దాం. దీనికి షార్ట్ కట్లు ఈట్కట్లు అవన్నీ కూడా వేస్ట్. సో ఇక్కడ చూడండి మనకేముంది, ఇక్కడ 26 + 25 + 21 + 29 + 24 + 28 + 22. ఇప్పుడు దీంట్లో కనుక ఇది మనం అడిషన్ చేయాలంటే ఏం చేస్తాం చూడండి. అడిషన్ చేయాలంటే 26, 24
ఎంత అవుతుంది 50 అవుతుంది ప్లస్ 28 22 50 ప్లస్ 29 21 50 ప్లస్ ఇంకెంత ఉంది 25 ఉంది. సో 25 సో మొత్తం ఎంత ఉంది 50 50 100 100 ప్లస్ 50 150 125 సో 125 సో సారీ 125 కాదు 175 డివైడ్ బై మొత్తం ఎంతమంది 7 మంది క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది కదా. సో 175ని 7తో మనం కనుక డివైడ్ చేస్తే 7 రెండ్ల 14 ఇక్కడ 35 7 5ల 35 0 సో ఎంత వచ్చింది 25 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా చూసుకోండి. ఇంకా వేరే ప్రాసెస్లు ఉన్నాయి, అవన్నీ వేస్ట్, అవన్నీ మీకు గుర్తుపెట్టుకోవడం కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినాక అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, వచ్చిన మార్కు వేస్ట్ అవుతుంది, అది కాకుండా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. వచ్చిన ప్రాసెస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది కదా. సో దీన్ని పక్కన పెడితే ఇక్కడ చూడండి 19 క్వశ్చన్. ఇఫ్ m/n = 9:6 అయితే m+n = m-n చేయమని చెప్పారు. సో ఏం లేదండి, m+9 తీసుకోండి, n+6 తీసుకోండి, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అదే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు m+లో 9 + 6 = 9 - 6 ఎంత అవుతుంది 9 + 6 అంటే ఎంత అవుతుంది 15 9 - 6 3 ఈ రెండింటికి కనుక ఎక్స్ట్రా చేసినాం అనుకో 3 1ల 3 5ల సో 5:1 అనేది ఇక్కడ నిష్పత్తి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ 2000 ఆఫ్టర్ గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ X%. ది చైర్ ఈజ్ సోల్డ్ ఫర్ 1400. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. ఒక కుర్చీ యొక్క మార్కు ధర అంటే మార్కెట్ ఎంఆర్పి ధర 2000, 20% మరియు X% చొప్పున 2 వరుస తగ్గింపులను ఇచ్చిన తర్వాత కుర్చీని 1400 రూపాయలకు అమ్మినప్పుడు ఎక్స్ విలువ, ఈ ఎక్స్ శాతం ఎంత శాతం తగ్గించారు, ఈ శాతం ఎక్స్ శాతం ఎంత అనేసి మనకు క్వశ్చన్ అడిగారు. ఓకేనా. దీన్ని కనుక మనం ఇక్కడ చూసినట్టు, సో ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ మీకు ఏంటంటే ఆప్షన్స్ నేను తప్పు ఇచ్చాను. సో ఈ ఆప్షన్స్ నేను రాంగ్ ఆన్సర్ బై మిస్టేక్ రాంగ్ వచ్చింది ఇక్కడ. సో ప్రొసీజర్లోకి వెళ్తే సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి. సో ఫస్ట్ ఒక చైర్ ధర ఎంఆర్పి వచ్చేసరికి 2000 ఉందండి. ఆ 2000ని ఫస్ట్ 2 డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 20% ఇచ్చాడు, సెకండ్ డిస్కౌంట్ X% ఇచ్చాడు. మొత్తం ఫైనల్ ఎంత కమ్మాడు 1400 రూపాయలు కమ్మాడు. ఆ ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు. సో మనకున్నది కరెక్ట్గా మనం స్టార్టింగ్ నుంచి క్లియర్గా వేసుకుంటే మొత్తం చైర్ ఎంత ఉంది, ఫస్ట్ ఎంఆర్పి 2000 ఉంది. ఆ 2000 గాను ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ అంటే 100లోంచి 20% డిస్కౌంట్ అంటే తగ్గించాడు అంటే ఎంత 80. ఓకేనా, 80/100. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, నెక్స్ట్ X% తగ్గించాడు. X% అంటే X అంటే ఎంతనో తెలియదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం 100 - X / 100. మన లాస్ట్కి ఎంత కమ్మాడు 1400 రూపాయలు కమ్మాడు. సో ఇది అసలు ఎంఆర్పి ధర 2000, ఫస్ట్ 20% డిస్కౌంట్ కాబట్టి 80/100, తర్వాత X% డిస్కౌంట్ కాబట్టి 100 - X/100 = ఎంత కమ్మాడు 1400 కమ్మాడు. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ కనుక మీరు చేసినట్లయితే చూడండి, 2 0లు 2 0లు 1 0 1 0 1 0 1 0 క్లియరా, సరిపోయింది కదా. సో 2తో 2 1ల 2 700 2 7 2 0s. ఓకేనా. తర్వాత 8తో చూసినట్లయితే 8 1ల 8 సారీ 2తో చూద్దాం, 4తో 4 2ల 8. సో దీన్ని కనుక క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 4 1ల 4 30 ఉంటుంది, 4 ఏళ్ళ 28 20 ఉంటుంది, 4 5ల 20. సో ఇది వచ్చేసింది. తర్వాత ఇంకో క్యాన్సిలేషన్ ఏముంది ఇక్కడ 2తో చూసినట్లయితే 2 1ల 2 8ల 16, ఇంకా 15 మిగులుతుంది. సో 2 ఏళ్ళ 14, 1 మిగులుతుంది. 1 మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది, 1.5 కాబట్టి సో 0.5తో సరిపోతుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏముంది ఇక్కడ మనకు క్లియర్గా ఫైనల్గా వచ్చేసరికి 100 - X = 87.5 ఉంది. సో X = సో ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తాను 1 సెకండ్. ఇటువైపు ఉన్న ఈ 87.5 ఏదైతే ఉందో ఈక్వల్టీకి ఇటువైపు వస్తుంది. ఓకేనా. సో 100 - 87.5 = X ఉన్నది కాస్త -X కాస్త ఈక్వల్టీకి అటువైపు వెళ్తే ఏమవుతుంది +X అయిపోతుంది. ఓకేనా. 100లోంచి 87.5 తీస్తే 12.5 = X. సో ఆన్సర్ వచ్చేసరికి 12.5. సో 12.5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఆప్షన్స్లో
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే ఆప్షన్ ఏ వచ్చేసరికి 25%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 12.5%. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏముంది ఇక్కడ మీకు ఆప్షన్ డి 12.5% అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆల్రెడీ 20 మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి జీడీలో ఫిబ్రవరి 20వ తారీఖు 2024లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరిగింది. సో షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది. మొత్తం 20 క్వశ్చన్స్ కూడా అర్థమెటిక్ సంబంధించింది, ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దీనికంటే ముందు రీజనింగ్ సంబంధించి కూడా ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో మీరు అక్కడ చూసి మీరు క్లియర్గా చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.